కాలం నుంచి నేటి వరకు మనుషుడి యొక్క ప్రార్థనను మానక విన్నటువంటి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. అవసరతలు అక్కరలు అనేకమై ఉన్నప్పటికీ, అసూయ ఆయాసం అన్యాయం మా మధ్యలోనే ఉన్నప్పటికీ, మాలో ఉన్నటువంటి ఏ బలహీనతను లక్ష్యం చేయకుండా అడుగుడి మీకివ్వబడును, తట్టుడి ఇయ్యబడును అని ఆది మాట తప్పకుండా యుగ యుగాలుగా మాట మీద ఉడంబడికపై నిలబడినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. నేటి దినాన విశ్వజనితమైనటువంటి సమాధానము కొరకు మీరు కాంక్షించి ఆజ్ఞాపించినటువంటి షాలోము యొక్క స్థితిగతుల కొరకు మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారముగా ప్రభువా, తెలుగువారముగా మీ బిడ్డలముగా మీ యొక్క కృపను అనుభవించినటువంటి వారముగా గతము ద్వారా మా పితరులతో మాట్లాడిన దేవా, నేడు మాతో మాట్లాడడానికి పరలోకపు గమ్యం నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆత్మస్వరూపుడా, రేపటి రోజు కూడా మాట తప్పకుండా ప్రతి మానవుని యొక్క మనోవేదనను ఆలకించి జవాబు ఇచ్చేటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీకు స్తోత్రం. ఏక భావముతో, బాధతో, బాధ్యతతో మీ ప్రియులు మా పెద్దలు వారి హృదయాన్ని మీ పవిత్రాత్మ ద్వారా మీరు సంధించినారు. అనేకమైనటువంటి భేదభావములను పట్టుకుపెట్టి భగవంతుడైనటువంటి మీ నామస్మరణలోనే మాకు మోక్షం ఉన్నదని, విశ్వాసము విధేయతనే విశ్వాన్ని జయించగలుగుతున్నదని మరొక పర్యాయము ఏకదేవుడు, ఏకనామము, ఏక విశ్వాసము, ఏకనాథుడు అయినటువంటి మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సమాజం ప్రభావిత ప్రార్థనలు ఏకీభవిస్తుండగా మా తండ్రి, అనేకమైనటువంటి అంశాలను మీ పవిత్రమైన పాదపద్మాల చెంత ప్రణమిల్లి ప్రభువా ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా మా హృదయ రోధనను మనోబాధలను లక్ష్యముంచడానికి మా మధ్యలోనికి దిగి వచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు. విశ్వం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, విధేయత కొరకు ప్రార్థిస్తున్నాం, అననుకూలమైనటువంటి ప్రతికూల ప్రతిఘటనల కొరకు ప్రార్థిస్తున్నాం. కులము, మతము, ప్రాంతము, భాష, భేద భావాలన్నీ ప్రక్కన పెట్టి భగవంతుడైనటువంటి మీ వద్దనే మానవ జాతికి మోక్షం ఉన్నదన్న సత్యాన్ని, ప్రార్థనలోనే పరిష్కారం ఉన్నదన్నటువంటి గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా అనేక మంది దైవజనులు కృపాన్ని సన్నిధిలోనికి వచ్చినారు. మా పెద్దలు మాత్రమే డీజీపీ బాబురావు సార్ గారు ఉన్నారు, వైఎంసీఏ కుటుంబం ఉన్నది, గాస్పల్ టీవీ యాజమాన్యం మాతో ఉన్నారు. ప్రభా, అందరూ కూడా ఏకభావంతో వస్తున్నాం. ప్రభా, ప్రతి ప్రతిఘటనకు మీరే పరిష్కారమని మా ప్రార్థన ఆలకించండి, మా మధ్యలో వసించండి. భూమి మీద ఉన్నటువంటి అనిశ్చితిని తీసివేయండి. ప్రతి రాజుతో, ప్రతి మంత్రితో, ప్రతి అధికారితో మీ పవిత్రాత్మ ద్వారా సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభా, వారికి ఉన్నటువంటి అహంకారాన్ని పాతాళమందు పాతివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, గెలుపు ఓటములు మానవులవి ప్రభా, కానీ మానవుడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభా, మనస్సు కృంగిపోతున్నది. ప్రభా, అర్థనాదాలు చేస్తున్నటువంటి ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, తండ్రులు కోల్పోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, భర్తలు కోల్పోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనాథలై ఆకాశంలో మా తండ్రి చేరే అర్థనాథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, మీరు ఒక్కరే పరిష్కారం, మీ మాటనే పరిష్కారం, మీ ప్రేమనే పరిష్కారం, మీ కృపనే పరిష్కారం. ప్రభువా, పరమేశ్వరుడా, పరిశుద్ధుడా, మా యేసుక్రీస్తు నాగా మా మొర ఈ రోజు వరకు ఆలకించినావు. ఏనాడు కాదనలేదు, లేదనలేదు, పొమ్మనలేదు ప్రభువా. ఆ విశ్వాసముతోనే ప్రభువా
విధేయతతో నీ కాళ్ళు పట్టుకొని గోచాడుతూ ఉన్నాము. యేసయ్య మరొక పర్యాయం మమ్మల్ని కరుణించడానికి రావా? మీ బిడ్డలు చేస్తున్న అర్థనాదాన్ని ఆలకించడానికి ఆశీనుడవు కావా మా తండ్రి? ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించండి. ప్రపంచమంతట్లో మీ యొక్క శాంతిని, సమాధానాన్ని ప్రభువా విస్తరింపచేసి విశ్వనాథుడు మీరే అని ఈ విశ్వమంతా వసుదేవ కుటుంబంగా మీ యందు ప్రణమిల్లి గుర్తించడానికి కావలసిన కృప మీ పవిత్రాత్మ ద్వారా అనుగ్రహించమని 3 గంటల వరకు ప్రభా చేరి ఉన్న ప్రస్తుతి ప్రార్థన మీ దృష్టిలో అంగీకార యోగ్యంగా ఉంచమని, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు తిరిగి ప్రయాణం చేయనున్నటువంటి వారికి మీ పరిరక్షణను ప్రసాదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము నాయనా. Please be seated.